నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా తెల్లవారి కోడి కూసే ముందే సిద్దిపేటలో వాలిపోయే హరీష్ రావును విమర్శించే స్థాయి సిద్దిపేట కాంగ్రెస్ నాయకులకు లేదని బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం, కామని శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. మార్కెట్ యార్డులో రైతులు అల్లాడుతుంటే నియోజకవర్గం ప్రతినిధిగా ప్రజలకు భరోసా కల్పించడం కోసం హరీష్ రావు నియోజకవర్గంలో తిరిగితే పరిపాలన చేతకాని కాంగ్రెస్ నాయకులు ఆయనను విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. హరీష్ రావును విమర్శించడం మానుకొని మార్కెట్ యార్డుల్లో రైతులు పడుతున్న కష్టాలను తీర్చాలని హితవు పలికారు. వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలని, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం ఎలాంటి కట్టింగ్ లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికీ 1,00,000 మెట్రిక్ టన్నుల పంట ఇంకా కొనలేదు. దీనికి ఎవడు బాధ్యత చెప్తాడో మరి కాంగ్రెస్ నాయకులు మరి కళ్ళు తెరిచి ఆలోచించాలి. మీరు నిన్న చాలా మాట్లాడుతూ అక్కడ ఏమైందంటే వీళ్ళు కూడా ఫోటోల ఫోజుల కోసం వాళ్ళకు అలవాటు లేని పనిలో ఈ ధాన్యం కేంద్రాల దగ్గరికి పోయేసరికి రైతులు విపరీతంగా వాళ్ళ పైన ఎదురు తిరిగి ఇట్లనే ఉంటుందా మీ పాలన, మాకు ఎంత వస్తుందని చెప్పి ఎదురు తిరిగితే ఆ ఫ్రస్ట్రేషన్ కవర్ చేసుకోవడం కోసం హరీష్ రావు గారి మీద వచ్చిన ప్రెస్ మీట్ పెట్టేసి తద్వారా అవాకులు చవాకులు పేలిండ్రు. వాళ్ళు ఏమంటే మొన్న ప్రభుత్వమైనా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఎవరైనా ఇమీడియట్గా ప్రజా సమస్యలు ఉన్నాయంటే స్పందించే నాయకుడు హరీష్ రావు గారు. అట్లాంటి హరీష్ రావు గారిని మేము పొగడమని ఏం చెప్తున్నాం, వాస్తవాలు దాచిపెట్టి రైతులు తిట్టిన ఫ్రస్ట్రేషన్ను కవర్ చేసుకోవడం కోసం హరీష్ రావు గారి మీద ప్రెస్ మీట్ పెడితే మీకు ప్రజల్లో గుర్తింపు రాదు. కాకపోతే మీరు కొత్తగా పదవులు పొందినందుకు అభినందిస్తాం. మీరు వీలైతే అసలు ఎట్లా చేయాలి అనేది అంటే మేము గతంలో అట్లాంటి పనులు మార్కెట్ కమిటీలో మేము పనిచేసి ఉన్నాం. చైర్మన్లుగా, డైరెక్టర్లుగా, ప్యాక్స్ చైర్మన్లుగా మా వాళ్ళు ఉన్నారు. సలహాలు సూచనలు కావాలంటే అడుగురు. కానీ కేవలం హరీష్ రావు గారిని తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తే వడ్లు పోయి మిల్లుల చేరాయి. ఈ పార్టీతోని మరి తల గోక్కోవద్దు, మరి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఇట్లాంటి పిచ్చి సాహసాలు మళ్ళీ చేయొద్దని చెప్పి కూడా భారత రాష్ట్ర పార్టీ తరఫున మేము కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నాం. మేము ప్రత్యేకంగా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, మీకేమైనా నిజంగా రైతులకు పట్ల ప్రేమ ఉంటే ఈరోజు ఇప్పటి వరకు కూడా సన్ఫ్లవర్ కొనుగోలు చేసి ఒక్క రైతు అకౌంట్లో కూడా ఇంతవరకు ₹1 నోటు పల్లె. 2 నెలల కింద కొనుగోలు చేసినటువంటి సన్ఫ్లవర్ డబ్బులు కూడా ఇంతవరకు పల్లె. నెల కింద కొనుగోలు చేసిన మక్కల పైసలు కూడా కొంతమందికి మాత్రమే పడి ఇంకా కొంతమందికి అసంపూర్తిగా వాళ్ళ ఖాతాల్లో పడలేకుండా ఉన్నాయి. ఈరోజు మీరు ఇస్తున్నటువంటి బోనస్ కూడా అన్ని పంటలకు ఇస్తాను, కేవలం ఒక సన్నవాడ్లకు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇవన్నిటిని కూడా మీ అధిష్టానం దృష్టికి తీసుకపోండి, మీ మంత్రుల దృష్టికి తీసుకపోండి. మీ ప్రభుత్వం మీద మీరే ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే వాళ్ళపైన ఒత్తిడి తేండి. రైతులకు పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే అవి అమలు చేయడానికి మీరు ప్రయత్నం చేయరు తప్ప అందులో పోటీ పడుండ్రు. కానీ ఈ రోజున ఎవరినో ఒక గొప్ప నాయకుని పట్టుకోనో, ఒక పార్టీ పట్టుకోనో, ఒక పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులను పట్టుకోనో మీరు నిన్న మొన్న వచ్చినటువంటి కార్యకర్తలకు పదవులు రాగానే మేము గొప్పలమైనటువంటి భావించడం అది మరి పద్ధతి కాదని చెప్పి నేను సందర్భంగా హెచ్చరిస్తూ, ఈ చర్యలు మళ్ళొకసారి పునరావృతం అయితే ఎక్కడికక్కడ గ్రామాల్లో మిమ్మల్ని కూడా రైతులు నిలదీస్తారు. మరి ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నాను.